ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో మీ అందరికీ మరి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 79వ స్వాతంత్రాన్ని మన భారతదేశం ఈ దినంన జరుపుకుంటుంది. అయితే మనం స్వాతంత్రం గురించి ఆలోచన చేస్తూ స్వాతంత్రం గురించి మాట్లాడుతున్నప్పుడు బానిస సంఖ్యలను తెంపుకుని బానిస సంఖ్యల నుంచి విముక్తి కలిగినటువంటి దినాన్ని స్వతంత్ర దినం అనేటువంటి మరి ఆలోచనతో మనం ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. భౌతికమైనటువంటి స్వాతంత్రం ఎంత అవసరమో అదే సమయంలో ఆత్మీయ స్వాతంత్రం కూడా అంతే అవసరం. అట్టి స్వాతంత్రం అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారి లోకంలోకి వచ్చి ఆయన శిలువ పైన మరణించి తన రక్తమంతటిని కార్చి ఆయన మరణించి మరి మృతి పొంది పాతి పెట్టబడి 3వ దినం తిరిగి లేచాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఆత్మ ఎక్కడ ఉండో అక్కడ స్వాతంత్రం ఉండడం వాక్యం అంటుంది. కాబట్టి భౌతికమైనటువంటి స్వాతంత్రం యొక్క మనం సంపూర్ణతను గమనించినప్పుడు దాని యొక్క విలువ మనకు అర్థమైనప్పుడు అదే సమయంలో ఆత్మీయ స్వాతంత్రాన్ని దాని యొక్క ప్రాముఖ్యతను కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆత్మీయ స్వాతంత్రం అనేది దేన్ని సూచిస్తుంది అంటే మనము మరి పాపమునకు ఇంకనూ దాసులము కాదు, క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి మనము విమోచించబడినటువంటి వారమని, పరలోక రాజ్యానికి వారసులమై ఉన్నామని, క్రీస్తు రక్తం మూలంగా మనము పరలోకమునకు పౌరులమని కూడా వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అదే సందర్భంలో ఒకవేళ ఈ మాటలు వింటుండగా నీవు ఇంకను ఇహలోక సంబంధమైనటువంటి బంధకాల్లో నీవు ఉన్నట్టయితే అట్టి బంధకాల నుంచి విడిపించి నీకు క్రీస్తు నీ కొరకు సిద్ధంగా ఉన్నాడు. నేడు నువ్వు ఆయన అంగీకరించినట్టయితే ఆయన నీకు ఇచ్చేటువంటి స్వాతంత్రం మూలంగా నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి వ్యసనం నుంచి నువ్వు విడుదల పొందుతావు. అంత మాత్రమే కాదు, నిత్యత్వానికి నీవు వారసుడిగా చేయబడతావు. క్రీస్తుని అంగీకరించడానికి సిద్ధమా? మరి దేవుడి మాటలు దీవించడం గాక. మీ ప్రార్థన అవసరాలు ఏమైనా ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము.